మానపురం సత్యనారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మిగతా అతిథులను వేదిక మీద ఉండవలసిందిగా కోరుతున్నాను. అభినయ నాటక పరిషత్ 19వ జాతీయ స్థాయి నాటిక పోటీల రెండో రోజు సభకు అధ్యక్షత వహించిన అభినయ శ్రీనివాస్ గారికి, ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే గారు అరవింద్ బాబు గారికి, వేదిక మీద ఆసీనులైన పెద్దలందరికీ కూడా నా నమస్కారం. ఇంతటి మహోన్నతమైన అభినయ నాటక పరిషత్తులో నన్ను అభినయ పురస్కారం అందజేసినందుకు అభినయ శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆయన శ్రీనివాస్ గారు మంచి కమిట్మెంట్ ఉన్న వ్యక్తి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 73 ఫెస్టివల్స్ నిర్వహించి ఘనతకెక్కించారు. ఆయన భవిష్యత్తులో 100 ఫెస్టివల్స్ నిర్వహించి తెలుగు నాటక రంగంలోనే గొప్ప స్థితికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అభినయ శ్రీనివాస్ గారి వల్ల పనుకుపాడు గ్రామం ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందింది. పూర్వం నుంచి కూడా కళాకారులకు నిలయమైన ఈ ఊరిలో దాదాపు 19 సంవత్సరాలుగా నాటక పరిషత్ నిర్వహిస్తూ ఊరికి గర్వకారణంగా కళారంగంలో, తెలుగు నాటక రంగంలో అభినయ నాటక పరిషత్ అంటూ ఒక గొప్ప ఖ్యాతిని సంపాదించారు. ఇంతటి గొప్ప నాటక పరిషత్తులో ఎంతో గొప్ప వ్యక్తులకు, నాటక రంగానికి విశేష సేవలు అందిస్తున్న గొప్ప వ్యక్తులకు ఇచ్చే ఈ అభినయ పురస్కారం నాకు అందజేసినందుకు శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంత గొప్ప వేడుకలో నాకు ఇంత ఘన సన్మానాన్ని, గౌరవాన్ని అందజేసిన అభినయ శ్రీనివాస్ గారికి జీవితాంతం రుణపడి ఉంటానని తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.